తల మూవీ కాన్సెప్ట్ ఏంటి అసలు, అంటే ఏంటి కొత్తదనంగా ఏం చూపించబోతున్నారు, ఎలిమెంట్స్ ఏంటి, ఎలాంటి ఎలిమెంట్స్ ఏంటంటే మెయిన్ ఏంటంటే స్క్రిప్ట్లో ఫస్ట్ నేను రాయకపోతే ఎందుకు చూడాలి ఫస్ట్ రాసుకున్నాను. ఎందుకంటే గ్యాప్ తీసుకున్నాను. సరే ట్రెండ్ ఏంటి, ఫస్ట్ ట్రెండ్ ఏంటి, సో ఎవరు మూవీ చూస్తారు ఆఫ్టర్ కరోనా తర్వాత ఇలాంటి టీనేజర్స్ సినిమాకి వస్తున్నారు. వాళ్ళు వచ్చి ఒక చిన్న తప్పు కూడా చెప్పేస్తున్నారు. ఎంత బ్రిలియంట్ అయిపోతున్నారు అంటే అప్పుడు మూవీ బాగుందా బాగాలేదో చెప్తారు. ఇప్పుడు అలా లేదు. ఆ గ్రాఫిక్లో చిన్న మిస్టేక్ అయినా డైరెక్టర్ అయ్యో ఇది మర్చిపోరనే నా డైరెక్టర్ ఫీల్ అవుతారు. అలా అంత పర్ఫెక్ట్గా చెప్తున్నారు. రీరికార్డింగ్ చూస్తున్నారు. రీరికార్డింగ్లో ఒక ప్లేస్మెంట్లో ఫ్రూట్ బాగా ఉంది చెప్తున్నారు. సో ఇంత ఇంటెలిజెంట్ పోదు. తర్వాత ఇండస్ట్రీలో ముందు సినిమా రీమేక్ చేసుకోవచ్చు, తమిళ నుంచి హిందీ చేసుకోవచ్చు, హిందీ నుంచి చాలా మంది సూపర్ స్టార్ అన్నారు. అమితాబ్ బచ్చన్ చూసి ఇక్కడ అక్కడ ఎడి మర్ఫీ చూసి ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అంటే అన్ని మూవీ ఓటీటీలో చూసేస్తున్నారు, ఆల్ లాంగ్వేజ్ చూసేస్తున్నారు, విత్ ఆల్ లాంగ్వేజ్ చూసారు విత్ సబ్ టైటిల్స్. అందువల్ల క్యారెక్టర్ ఇంకా ఇంట్రెస్ట్గా ఉండాలి. చాలా థింక్ చేసి ఒక అన్ని లాంగ్వేజ్లో ఒక వెరైటీగా ఉండాలి ఈ కథ సెలెక్ట్ చేసాను. ఆ తర్వాత కథ హీరోతో చేసుకోదు, హీరో కోసం కొంచెం రొటీన్ వచ్చేస్తుంది. కొంచెం వార్ ఫ్యాన్స్ కోసం ఇలా అలా కొంచెం ఆ హీరో చెప్తారు ఇలా కావాలి, అలా రొటీన్ వచ్చేస్తుంది. సరే మనం ఫుల్ అండ్ ఫుల్ మనం తీయాలంటే అయితే అబ్బాయి సెలెక్ట్ చేశాను. అబ్బాయి అప్పుడు 24-25 లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి, చిన్న ఏం కావాలి. తర్వాత కరోనా టైంలో ఒక మూవీ చేశాను ఇంట్లో సూపర్ టైం పాస్. అప్పుడు ఇంట్లో ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి ఎలా స్ట్రక్ అవుతున్నారు. మేము కెమెరామెన్, నా వైఫ్, నా డాక్టర్, నాకు 4 మెంబర్స్ తీసి అప్పుడు ఈ అబ్బాయి పెర్ఫార్మెన్స్ చూసాను. అబ్బాయి పెర్ఫార్మెన్స్ మనసులో అప్పుడు థింక్ చేశాను, ఇంత పెర్ఫార్మెన్స్ చేస్తాడు, ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది ఏంటో థింక్ చేసి అడగలేదు. ఇంట్రెస్ట్ ఉందా బట్ నీకు కథ స్టార్ట్ చేస్తున్నా నేను అబ్బాయికి చెప్పలేదు. ఎందుకంటే మంచి చదువుతున్న అబ్బాయి, ఈజ్ వెరీ ఒబీడియంట్, చాలా మంచి చదువుతాడు. ఈ అబ్బాయికి మన ఇంట్రెస్ట్ సినిమా మరి చూపిస్తా. తర్వాత ఎక్కడ డిస్టర్బ్ అవుతుందని చెప్పలేదు. 2 years కథ రాసేది, పెయింట్ చేశాను. అలా ఈ ఏజ్లో ఉన్న అబ్బాయి ఆర్డరీ అబ్బాయి ఉండాలి, మొత్తం హీరోయిజంలో ఉండకూడదు, కథకి కూడా ఆట ఉండాలి. జనంగా పబ్లిక్ చూసినప్పుడు తన మదర్ యంగ్స్టర్స్ చూసినప్పుడు ఆ అబ్బాయి చూడాలి, తన ఫ్రెండ్స్ చూడాలి. నేను ప్లాన్ చేసి పక్కా ప్లాన్ చేసి నేను ఈ కథ రాశాను. తర్వాత అని చెప్పాను, ఏంటంటే ఇంత హెవీ యాక్షన్ చెప్పాడు నాకు. లేదు యాక్షనే చూస్తున్నాను ఇప్పుడు. సో యాక్షన్ ఏది ఉండాలి, లవ్ ఉంటుంది. సో కథ చెప్పాను, నైట్ చెప్పినాను. తర్వాత ఇది సో అలా వచ్చింది. సో అంటే ప్రతి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఓటీటీలో చాలా మూవీస్ రిలీజ్ అవుతుంది మీద. సో ఆన్ పెద్ద స్క్రీన్ మీద మీ అబ్బాయి చూసుకోవడం, సో మీరు రాసిన స్టోరీ మీ అబ్బాయి యాక్ట్ చేయడం. యాక్చువల్లీ మెయిన్ ఈ మూవీ ప్లాన్ చేసినప్పుడు ఓటీటీలో మూవీ వస్తుంది చాలా మూవీ. అలా పబ్లిక్ ముందు సినిమాలో నుంచి పబ్లిక్ ఇంటికి వచ్చేసారు సినిమా, కానీ టీవీ అంత పెద్ద టీవీ వచ్చేసింది. సో అలాంటి పబ్లిక్ థియేటర్ కావాలంటే థియేట్రికల్ మూవీ ఉండాలి, ఒక గ్రాండ్ హెవీ ఉండాలి. సో మీ ట్రైలర్ చూసినా తెలుసు ఎంత. సో కొత్త టెక్నికల్ వాడిన ఈజ్ అడ్వాన్స్. సో కష్టపడి బాంబే మ్యూజిక్స్ హెవీగా ఉండాలి, అన్ని ప్లాన్ చేసి నా మూవీ తీసింది ఒక 50 days, బట్ పోస్ట్ ప్రొడక్షన్ 1.5 year అయింది. మూవీ ఫినిష్ అవ్వాలన్నా ఇక తిరుపతికి హ్యార్ కట్ చేయాలంటే దేవుడు పేరు చేసింది. 1 year అయిపోయింది. సరే ఇలా పెద్దది అయింది, 14 తీసిస్తారు. సో అంత ఉంది మా సినిమాలో. ఇప్పుడు ఉన్న టెక్నికల్ అంత పెరిగిపోయింది. సో 1 month 3 months అవ్వదు. అంత గ్రాఫిక్స్ నీట్, ఈ ఎక్సెస్ చూసి మిస్టేక్ చెప్పకుండా ఉండాలి. ఏదైనా అబ్బాయి ఆయన చూసి నా మిస్టేక్ చెప్పకుండా అలా తీసి ఇది కంపల్సరీ థియేటర్లో చూసిన మూవీ అండి. సో మీ అబ్బాయి మీరు పెట్టుకున్న నమ్మకాన్ని మీ అబ్బాయి నిలబెట్టబోతున్నాడు 100%. ఎందుకంటే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ వచ్చి నుంచి వాడే పేరు తీసుకుంటున్నాడు. ఫస్ట్ మీ అబ్బాయి చాలా బాగా చేస్తారు, చాలా బాగా. నేను అబ్బాయికి కూడా చెప్పలేదు, ఎందుకంటే ఆ క్యారెక్టరేషన్ ఆయన దగ్గర నుంచి నేను తీసుకున్నా. ఆ తర్వాత సో ఆయన
ఆల్రెడీ పెర్ఫార్మెన్స్ నాకు తీసి చేశాను. దీనికి ரொம்ப క్యాషువల్గా లేదు, కష్టపడ్డాడు, చాలా స్ట్రైట్ చేశాడు. ఒక్కొక్కటి లైవ్ వాడి చాలా కష్టపడి నేను రెస్ట్ తీయాలంటే రెస్ట్ చేయలేదు. సమ్ టైమ్స్ నేను బయట వెళ్ళి ఏడ్చాను ఒక టైం ఫైట్లో. సార్ మీ సెల్ఫీస్ కోసం చిన్న అబ్బాయి కష్టపడుతున్నారు அப்படின்னு చెప్పి చాలా ఫీల్ అవుతాను. నా వైఫ్తో అడుగుతాను, నేను ఏదో తప్పు చేస్తున్నాను అని అడుగుతాను. లేదు వాడు పెద్ద లైఫ్ ఇస్తారు, మూవీ చూసినప్పుడు ఆ కష్టం ఉండదు. డైలీ నైట్ వచ్చి దగ్గర శాండ్లో ఫైట్ ரொம்ப కష్టపడ్డాడు. సో మూవీలో చూసిపోతే ఆనందకరంగా వస్తుంది. అందరూ ఆయన మీ అబ్బాయి బాగా చేస్తారు చెప్పినప్పుడు ఐఎమ్ ప్రౌడ్ అండ్ హ్యాపీ. మీకు ఎలా అనిపించింది మీ డాడీ స్టోరీ చెప్పినప్పుడు? సో మీకు ఎలా అనిపించింది ఫీల్? అంటే నేను మా మూవీలో మా డాడీ యాక్ట్ చేస్తాను, తీసిన మూవీలో నేను యాక్ట్ చేస్తాను అనే ఫీల్ మీకు ఎలా అనిపించింది? నాకు చాలా ఎక్సైటెడ్గా ఉండింది యాక్చువల్లీ. సో స్టార్టింగ్లో మా నాన్న స్టోరీ ఎలా చెప్పారంటే నేను అడిగానే చెప్పారు. సో నెక్స్ట్ టైం మా నాన్న సడన్గా ఫోటోషూట్ పెట్టారు. సో నాన్న ఏంటి నాన్న సడన్గా రేపు ఫోటోషూట్ అంటే కానీ నీకు మూవీ చేస్తున్నా ఏ మూవీ నేను చెప్పేసి స్టోరీ. సో ఆ రోజు రాత్రి మా నాన్న మనకు ఒక స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ వినగానే ఇక్కడ ఫుల్ రొమాంటిక్ ఉంటుంది. బయట సో మీ కొడుకుని మళ్ళీ డాన్స్ మాస్టర్ చేయకుండా ఒక హీరోగా నేను డాన్స్ మాస్టర్ అవ్వలేదండి. నేను డైరెక్టర్ అవ్వాలని ట్రై చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళాను. సో ఆ తర్వాత నా ఫ్రెండ్ టైప్ పాస్ డాన్స్ ప్రాక్టీస్ ఇచ్చాను. అక్కడ డాన్స్ అప్పుడు ఈవినింగ్ ఆడటీ లేదు, ఎవరు ఆడతారని చెప్పి అందరి లారీలో తీసుకెళ్ళి బ్యాక్ డాన్స్ స్వర్ణ కాపులో ఐ థింక్ ఫస్ట్ అప్పుడు ఎప్పుడు ఫస్ట్ చూడండి అక్కడ 500 క్లాసింగ్లో 2 మూమెంట్ ఇస్తారు. మూమెంట్ ఇచ్చి 50 రూపీస్ వస్తుంది. తర్వాత ఐ కంటిన్యూ దట్. అలా నా లైఫ్ అలా వచ్చింది. సో డైరెక్షన్ ఏం అంబిషన్, సో ఏం చేయాలంటే సరే డాన్స్ మాస్టర్ నెంబర్ 1 వచ్చి తర్వాత డైరెక్టర్. అందువల్ల అది అంతే వాళ్ళు ఇప్పుడు నా అబ్బాయి ఏ థింక్ చేశారు అని అడిగింది. బట్ అది హీరో అవుతారని వాడు థాట్ లేదు లేదా, బట్ అది దేవుడు అలా సెట్ తీసుకున్నాడు. ఎంత కంపెనీ నుంచి మా నుంచి నేను తీసుకోలేదు. ప్రొడ్యూసర్ నేనే ప్రొడ్యూసర్ ఇవ్వాలి. 9,000 ఇచ్చారు. 9,000 సో వాళ్ళు పెద్ద కంపెనీ కంప్లీట్ ఎగ్జామ్ ఇవ్వాలి చేస్తున్నారు. సో 2 కోళ్ళు ఏంటి సార్ ఆ కాన్సెప్ట్? అటొక కోడి ఇటొక కోడి హెడ్స్ పెట్టారు తలలు, ఆ తలలతో మధ్యలో మీ అబ్బాయి తల పెట్టారు. ఏంటా మూవీ చూడాలి. కోడి ఏమో సో సింపుల్ ఇంకా మంచిగా చూడాలంటే మూవీ చూడాలి. హీరోయిన్ తో మీ కెమిస్ట్రీ ఎలా? కెమిస్ట్రీ జాగ్రఫీ కెమిస్ట్రీ ఇట్స్ గుడ్. ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ లవ్. అగైన్ యూనివర్సిటీ ఆఫ్ బెంగాల్ కాల్కటా. ఇప్పుడు అదే మా నాన్న చెప్పినాక ఓరేగన్ తెలుస్తుంది. సో ఇట్స్ గుడ్. ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్. అంటే ఫెబ్రవరి 14th రిలీజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయించాలి. మీరు కావాల్సిన లవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యాక్షన్ తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంకా ఫ్యామిలీ సెంటిమెంట్ అన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒక ఆడియన్స్ కి కావాల్సిన అన్ని ఫార్మ్స్ ఎంటర్టైన్మెంట్, ఆల్ ఫార్మ్స్ ఎమోషన్, ఆల్ ఫార్మ్స్ యాక్షన్. మా నాన్న అన్ని టెక్నికల్స్తో టెక్నీషియన్స్ పెద్ద పెద్ద టెక్నీషియన్స్తో వాళ్ళు కొరియోగ్రాఫ్ చేసి గేమ్లో ఫైర్ అవుతుంది. సో ఫైనల్లీ ఆడియన్స్ ఏం చెప్పాలి? తల అమరాశయ్య గారు చాలా మంది అమరాశ మూవీ చేసినప్పుడు థ్యాంక్స్ ఫర్ కమింగ్ చెప్తున్నారు. సో అదే హ్యాపీ. నేను ఏంటంటే ఎందుకు గ్యాప్ తీసుకున్నాను ఫీల్ అయ్యాను. ఎందుకు వచ్చారని అడగకుండా వచ్చారే థ్యాంక్స్ అన్నా. సో కొంచెం మంది అమరాశయ్య రణం అలాంటి మూవీ వస్తుంది ఏం చేస్తున్నారు. సో ఐమ్ వెరీ హ్యాపీ. తల వద్ద ట్రెండ్ సెట్టింగ్ ఉంటుంది, కన్ఫర్మ్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఫస్ట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వండి, కో డైరెక్టర్ అవ్వండి, అసిస్టెంట్ అవ్వండి, ఒక ఫస్ట్ డైరెక్టర్ ఎలా ఉంటుందో అంత అడుగుతో తీసిన మూవీ ఇది. ఇట్స్ కమర్షియల్. అందరూ చెప్తారు కామెడీ ఉంటుంది, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది అంటే చెప్తారు. దీంట్లో అన్ని లైవ్గా ఉంటుంది. అది లైవ్గా ఉంటుంది. ఐ మీన్ కమర్షియల్ థింక్ చేసిన టీంలో సాంగ్ అలా ఉండదు. ఫైట్ కూడా లైవ్గా ఉంటుంది. ఇప్పుడు న్యాచురల్ మూవీలో ఒక కమర్షియల్ నాకు తెలిసి జనంగా బాగా ఎంజాయ్ చేస్తారు. కాన్ఫిడెంట్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేసుకోండి.